సోషల్ మీడియాలో ఒక మంచి గాయకుడు నిద్రించాడని విన్నాను. నేను చాలా బాధపడుతున్నాను. ఆశీర్వాదం పాస్టర్ గారని కాకినాడలో ఆయన గత కొన్ని దినముల కింద చనిపోయారని నేను యూట్యూబ్లో చూశాను. ఆయన మంచి గాయకుడుగా, మంచి సింగర్గా ఉన్నాడు. అలాంటి మంచి గాయకుడు 54 సంవత్సరాలకే ఆయన నిద్రించాడని విన్నాను. చాలా బాధాకరం. కానీ వారి కుటుంబాన్ని దేవుడు ఓదార్చేలా ప్రతి ఒక్క సేవకుడు, దేవుని యందు భయభక్తులతో ఉన్న ప్రతి ఒక్కరూ వారి కొరకు ప్రార్థించండి. వారి కుటుంబాన్ని దేవుడు దర్శించి ఓదార్చేలా ఓదార్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆశీర్వాదం గారు కుమార్తె సాక్ష్యం విన్నాను. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. అలాగని నేను పురుడు సమయంలో కుమారుడిని కంటే నా నాన్నగారికే కుమారుడిని చేతిలో పెట్టాను. రక్తంతో అలా పట్టుకొని వెళ్ళి నాన్నగారు కడిగారు. 2 నాన్నగారు పేరే పెట్టుకున్నాను. నాన్నగారిలాగే పాటలు పాడుతాడు. నా కుమారుడికి 2 సంవత్సరాలని చాలా ఏడుస్తూ సాక్ష్యం చెప్పింది ఆ బిడ్డ. ఈ సమాజానికి ఒక గాయకుడు, మరి మంచి గాయకుడిగా ఉన్న, మంచి సేవ చేస్తూ మంచి గాయకుడుగా అనేక రకాల వేల పాటలు పాడిన ఆశీర్వాదం గారు మరి దేవుడు పిలుపుని అందుకొని దేవుడి దగ్గరికి చేరుకున్నారు. మరి అలాంటి గాయకుడిగా తన మనవుడు అవ్వాలని తన కుమార్తె కోరిక. అందరూ కూడా ప్రార్థన చేయండి వారి కుటుంబం కొరకు. ఆ మనవుడు కూడా మంచి సింగర్ అవ్వాలని ఆల్రెడీ చెప్తుంది ఆ కుమార్తె. నా కొడుకు కూడా మంచిగా పాటలు పాడుతాడు, 2 సంవత్సరాలు, కమింగ్ బ్యాక్ మా డాడీ అని నా కొడుకులో నేను చూసుకుంటానని సాక్ష్యం చెప్పింది. ఆమె ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేలా మరి ఆశీర్వాదం గారు మనవుడు, కుమార్తె కొడుకు దేవుడు సేవలో ముందుకు వెళ్ళేలా మంచి పాటలు పాడుతూ అనేక రకాల ఆత్మల దేవుడు సన్నిధికి నడిపించేలా అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒక పక్క బాధాకరం, నేను వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీరు కూడా కళ్ళు మూసుకోండి, అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు గొప్ప దేవుడ, కరుణామయుడ, ప్రామూర్తి, ధైర్యుల ప్రభు, ఆశీర్వాదం గారు నాయన నీ పిలుపును అందుకొని నీ దగ్గర చేరుకున్నారు. వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని మీరు ఓదార్చి వారు చేస్తున్న సేవను కూడా ప్రభువా ఆ యొక్క సంఘములో మంచి సేవకుడు మరలా లేవనెత్తేలా నువ్వు ఏర్పాటు చేసి ఆ సంఘమును కూడా మంచి సేవకుడిగా ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేస్తున్నావు ఆ సంఘాన్ని నువ్వు స్థిరపరచండి. మంచి సేవకుడిని ఏర్పాటు చేయండి. వారి కుటుంబానికి కావలసినవన్నీ, అక్కర్లుగా ఉన్నవన్నీ కూడా తీర్చి నువ్వు కావలసినవన్నీ ఏర్పాటు చేసి వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను కూడా దీవించండి. ఆశీర్వాదం గారు కుటుంబాన్ని మీరు ఓదార్చి వారి అక్కర్లన్నీ తీర్చి వారికి తోడుని నడిపించండి. అయ్యా మా ప్రార్థన వింటున్నారు, అల్పుణ్ణి ఎందుకు పనికిరానివ్వండి. అలాగే ఆ యొక్క సేవకుడు కోసం ఎంతోమంది ప్రభు అక్కడికి వెళ్ళారు. ఎంతోమంది సేవకులు, వారందరూ వారి కుటుంబం కొరకు, సేవ కొరకు ప్రార్థన చేశారు. మా ప్రార్థన కూడా విని వారి కుటుంబానికి జవాబిస్తున్నారని, వారిని ముందుకు నడిపిస్తున్నారని కోరుకుంటూ యేసు నజరేయుడి నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాన్ని, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చండి. వెళ్ళండి, దేవుడు ఉన్నాడమ్మా, మీ సేవ ముందుకు నడవబడుతుంది, భయపడద్దు. ఖచ్చితంగా దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని నడిపిస్తాడు. మరలా ఆశీర్వాదం గారులా
మంచి స్వరం ఇచ్చి మీ యొక్క మనవుణ్ణి అలాగే మీ కుమారుణ్ణి ఆశీర్వదిస్తాడని వారి ఆశీర్వాదం గారు భార్య పాస్టమ్మ గారికి చెప్పండి, వారి కుమార్తెకు కూడా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వారి కుటుంబాన్ని దేవుడు దర్శించి ముందుకు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.